మూవీలో ఉంటది. అండ్ రాజస్థాన్ భయ్య ఈ మూవీలో కూడా కామెడీ టైమింగ్ ఉంది. అండ్ మంచి రోల్ అనేది ప్లే చేసిండు. అండ్ పెద్ద పెద్ద ఆర్టిస్టులు అనేది వర్క్ చేసిండు. రాజస్థాన్ తో పాటు రమ్యకృష్ణ, ప్రకాష్ రాజ్ మంచి మంచి వాళ్ళు యాక్ట్ చేసిండు. అండ్ సినిమా కూడా చాలా బాగా హిట్ అవుతుంది. చాలా మంచి కలెక్షన్స్ వస్తాయి. రాజస్థాన్ భయ్య మంచి హిట్ అవుతుంది. సాంగ్స్ ప్రతి ఒక్క సాంగ్ చాలా బాగా అనిపించింది అన్న. బీచ్ సాంగ్ చేసిండు మంచి ప్రతి ఒక్క సాంగ్ ఒక బీజిఎం అనేది చాలా బాగా ఇచ్చిండు. సినిమా కొరియోగ్రఫీ చాలా బాగా అనిపించింది. అంటే డాన్స్ అనేది పెద్ద రాజస్థాన్ భయ్య ఏం చేయలేదు. సో అని చాలా బాగా అనిపించింది మూవీ. టూ గుడ్. సారీ ఎలివేషన్ సార్ చాలా బాగా అనిపించింది. ప్రతి ఒక్క ఎలివేషన్ అనేది బాగా అంటే పెద్ద ఆర్టిస్టులు ఉన్నారు కదా. సో హైప్ ఇచ్చిన ఎలివేషన్స్ ఉన్నాయి. చాలా హైలీ బడ్జెట్ పెట్టారు మూవీ మీద అర్థమవుతుంది. హెలికాప్టర్ షాట్ అనేది బేగంపేట ఎయిర్పోర్ట్ అనేది కనిపిస్తుంది. మంచి హైప్ ఉన్న మూవీ. చాలా బాగా కెరీర్ రాజస్థాన్ భయ్య మన కెరీర్ లో చాలా మంచి హిట్ అవుతుంది. అవుట్ ఆఫ్ 5 ఇస్తాం. సారీ ఆ సినిమా అంతా బ్లాక్ బస్టర్ అయినట్టేనా? ఈ సినిమా డెఫినెట్లీ ఆ రేంజ్ లో బ్లాక్ బస్టర్ అయితే కంపల్సరీ అవుతుంది. అండ్ కుమార్ చెప్పాను కదా, సుకుమార్ లాంటి ఒక లవ్ స్టోరీ ఉంది దీంట్లో. అండ్ రామ్ భీమన్న చాలా బాగా మూవీ తీసిండు. రామ్ భీమన్న డైరెక్షన్ లో కంపల్సరీ రాజస్థాన్ భయ్యకు మంచి పెద్ద హిట్ పడుతుంది. చాలా పెద్ద హిట్ పడుతుంది. సినిమా చూపిస్తా మామ, కుమారి 21 మంచి మూవీలతో పాటు ఇది కూడా మంచి హిట్ అవుతుంది. బ్రహ్మానందం గారి కామెడీ ఎలా అనిపించింది బ్రో? బ్రహ్మానందం గారి కామెడీ టైమింగ్ బాగుంది. ఆయన ఉన్న ఒక 5 to 10 minutes ఉంటాడు. సో 5 to 10 minutes కూడా కామెడీ చాలా వర్కౌట్ అయింది. అండ్ బ్రహ్మాజీ గారు కూడా ఉన్నారు. బ్రహ్మాజీ గారు అసలు చాలా కింద ఒక షార్ట్ పెట్టారు బ్రహ్మాజీకి. ఆ లాస్ట్ షార్ట్ ఉంటుంది బ్రహ్మాజీకి. ఆ షార్ట్ అనేది చాలా బాగా కుదిరిందని చెప్పొచ్చు.